జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిన్న జరగడం జరిగింది. అయితే ఈ ఉప ఎన్నికల్లో భాగంగా అక్కడక్కడ గొడవలైతే జరిగాయి. అయితే ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతో ఉన్న కార్పొరేటర్ సామల హేమ మీద నిన్న అటాక్ జరగబోయింది. అసలు ఎందుకు ఆ అటాక్ జరగబోయింది? ఒకసారి మనతో పాటు కార్పొరేటర్ హేమ ఉన్నారు. మేము మాగంటి సునీత గారితో క్యాండిడేట్ తోటి అన్ని పోలింగ్ స్టేషన్స్ తిరగడం జరుగుతుంది. ఎక్కడ తిరిగినా కూడా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉండే. కార్యకర్తలు కానివ్వండి, అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్స్ కానివ్వండి, ఇక్కడ మమ్మల్ని టేబుల్స్ వేసుకొని ఇవ్వట్లేదు. ఒక్క టేబుల్ మీద ఇద్దరిని కూడా కూర్చొనియట్లేదు. పోలీసులు సపోర్ట్ చేస్తలేరు. అండ్ మోర్ ఓవర్ అక్కడికి వచ్చి కాంగ్రెస్ గుండాలు మా మీద దాడి చేస్తున్నారు. టేబుల్ అన్నీ కూడా లాగేస్తున్నారు. అక్కడ కూర్చొని ఇవ్వట్లేదు అని చెప్పేసి సునీత గారికి కంప్లైంట్ చేశారు. చేస్తే దాన్ని బేస్ చేసుకొని మేము అన్ని పోలింగ్ స్టేషన్స్కి తిరగడం జరిగింది. అక్కడ సవేరా ఫంక్షన్ హాల్ దగ్గర రోడ్డు మీద ఒక 3 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 3 పోలింగ్ బూత్లకి ఏ పోలింగ్ బూత్ అయినా, ఏ పర్సన్ అయినా, ఏ పార్టీకి సంబంధించిన అయినా సింగిల్ టేబుల్లే వేయాలి. కానీ వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి 2 టేబుల్స్ వేసుకొని ఒక 6 మంది ఒక టేబుల్ మీద ఉండి మళ్ళీ పక్కన సరౌండింగ్స్లో ఒక 20-30 మంది గ్యాదర్ అయి ఉన్నారు. మేము ఆ చుట్టుపక్కల నుంచి వెళ్ళేటప్పుడు మాకు ఎందుకు ఇంతమంది కనిపిస్తున్నారు, మా మా అభ్యర్థి మాకు సంబంధించిన ఏజెంట్స్ని మాత్రం ఉండనివ్వట్లేదు, మరి వీళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారని మేము వచ్చి ఆగి అక్కడ ఏం నడుస్తుందని చెప్పేసి ఒక ఫోటో, ఒక విజువల్స్ తీసుకొని ఇది అధికారులకి చూపించి మరి వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు అని చెప్పేసి ఇంటెన్షన్ తోటి మేము అక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం. వాళ్ళు వచ్చి ఎందుకు ఫొటోస్ తీస్తున్నారు అన్నారు. మేము సాఫ్ట్గానే చెప్పినాం, మీరు ఇంతమంది కూర్చున్నారు, మాకేమో అవకాశం ఇస్తలేరు, మరి ఎందుకు ఇస్తలేరు అని అడుగుతాం, పోయి కమిషనర్కి మేము కంప్లైంట్ చేస్తాం, అది ఇది అని అన్నాం. చేసుకోండి అని అన్నారు. తర్వాత ఒక వ్యక్తి వచ్చిండు, డైరెక్ట్గా నా ఫొటోస్, విజువల్ తీసుకుంటే నువ్వెందుకు తీసుకుంటున్నావు అంటే, నువ్వు తీసుకున్నావు కాబట్టి తీసుకుంటున్నావు అంటే, సరే తీసుకోపోయి, నేనేం ఇది అవ్వట్లేదు కదా అని అన్నాక ఒక వ్యక్తి వచ్చి ఇది ఫోన్లో ఆయన ఫోటో ఏదో చూపించుకొని ఇది కనిపించట్లేదా అని నా మీదికి వస్తున్నాడు. నేను అన్నా, నీకు వాళ్ళతో ఏమైనా అబ్జెక్షన్ ఉంటే నువ్వు కంప్లైంట్ చేసుకో, నాకు అబ్జెక్షన్ ఉంది, నేను వచ్చిన అని పోయి చూసుకోపో అని మాట్లాడడం. తర్వాత వాళ్ళు నా మీదికి వస్తున్నారు, ముట్టుకున్నారు ఆల్మోస్ట్ వాళ్ళు ఇట్లా అన్నాడు అబ్బాయి. అన్న తర్వాత ఎందుకు మీదికి వస్తున్నావు, తమాషాలు చేయకండి అన్న. నేను అన్న మాటకి వక్రీకరించి నేనేదో బూతు మాట్లాడినా అని చెప్పేసి పక్కన ఒక గ్రీన్ షర్ట్ వేసుకొని వ్యక్తి, ఇగో ఈమె వచ్చి దౌర్జన్యం చేస్తుంది, గలీజ్ మాటలు మాట్లాడుతుంది, మా మీదికి వస్తుందని. అక్కడ జీ న్యూస్ వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళ మనుషులు ఉన్నారు, మా మనుషులు ఉన్నారు, వీడియోస్ తీసారు క్లియర్గా ఎవరు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు, ఏ రకంగా ఇది చేస్తారు. ఇప్పుడు ఒక మహిళ మీద అక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నాను, సరౌండింగ్స్ మీడియా వాళ్ళు ఉన్నారు, నా మీదికి వస్తుంటే నన్ను నేను డిఫెండ్ చేసుకోవడానికి నాకు రైట్ లేదా? ఇక నా మీదికి వస్తే నేను ఏదైనా కామ్ అయిపోవాలా? నన్ను నేను డిఫెండ్ చేసుకోవడానికి నేను వారి మీద కూడా అడగడం జరిగింది. మీరు ఇట్లనే చేస్తే మేము కూడా కంప్లైంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా జులుం చెలాయిస్తూ మా మీద అరవడం, నాన్ లోకల్ అని నన్ను అంటున్నారు. అసలు మేము రావాల్సిన కారణం ఏంటి? ఆల్రెడీ నాన్ లోకల్ చాలామంది ఉండి అక్కడ ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు కాబట్టి, మా అభ్యర్థి నోటీస్కి వచ్చింది కాబట్టి వారికి సపోర్టివ్గా మమ్మల్ని రమ్మన్నారు కాబట్టి మేము రావడం జరిగింది. పొద్దున్న నుంచి ఎప్పుడు కనిపించలే, అప్పుడే మేము కనిపించినాం అంటే ఆల్రెడీ చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ సీఎం కాడి నుంచి కింద ఎమ్మెల్యేలు, విప్పులు, కింద నాయకులు అందరూ, బయట నుంచి వచ్చిన వ్యక్తులు అందరూ కూడా అక్కడ ఉండి పని చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము వెళ్ళిపోయిన వాళ్ళం మళ్ళీ వచ్చి మేము కూడా ఏం జరుగుతుంది, మళ్ళీ మేము కూడా లేకపోతే మరింత దారుణంగా అక్కడ సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి సునీత గారితో ఉంటే అక్కడ కూడా వచ్చి ఒక మహిళని చూడకుండా, నేనే కాకుండా అక్కడ ఉన్న సునీత గారి మీద కూడా అరవడం, ప్లస్ సునీత గారితో ఇద్దరు పోలీసు వాళ్ళని పెట్టారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా వారి మూమెంట్స్ ఇమీడియట్గా వారికి చేరవేస్తున్నారు. అవసరం లేదు కదా. అదే మేము ఎప్పుడు చూడలే ఒక క్యాండిడేట్కి. మరి అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి పెట్టారా లేదంటే అన్ని క్యాండిడేట్స్కి పెట్టారా మాకు తెలీదు. సరే సెక్యూరిటీకి వస్తున్నప్పుడు మరి అంతా జరుగుతున్నా వాళ్ళు పక్కనే ఉన్నారు, పోలీసు వాళ్ళు సినిమా చూస్తున్నారు. మేము అడిగాం, మీ బాధ్యత ఏంది, మీరు సెక్యూరిటీ అన్నప్పుడు మరి వారు మా మీద దాడి చేస్తున్నారు, మీరు ఆపే ప్రయత్నం చేయాలా? మీకు ఒకవేళ చేత కాకపోతే మీ ఫోర్స్నైనా రమ్మనాలా? ఇంత జరుగుతున్నా కూడా మీరు పట్టించుకోకుండా సినిమా చూస్తున్నట్టు చూడడం ఏంది? మీరు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? మేము వెళ్ళంగానే వాళ్ళ మనుషులు రావడం, ఎట్లా ఇన్ఫర్మేషన్ పోతుంది? మేము ఏ బూత్కి పోతున్నామని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మేము ర్యాండమ్గా పోతున్నాం, ఎక్కడ జరుగుతుంది ఇష్యూస్ ఏంటిదని చూడడానికి వెళ్తున్నాం. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇమీడియట్లీ సెకండ్స్లో వాళ్ళ మనుషులు వాలిపోవడం, పోలీసులు ఫస్ట్ చూడంగానే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. తర్వాత 10 మందిని 20 మందిని ఫోర్స్ని తీసుకొచ్చి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ వస్తే దిగిపోతున్నారు అందరు. దేనికి? ఎవరిని జులుం చెలాయించడానికి? ఇన్నేళ్లలో గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చాలా బై ఎలక్షన్స్ జరిగినాయి, చాలా సందర్భాల్లో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి, కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ జరగలేదు. చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఉండే. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ అంటే బీహార్కి మించిపోయింది. ఇక మనుషులు అయితే భయపడుతున్నారు, లోకల్గా ఉన్న ఓటర్స్ బయటికి వచ్చి ఓటు వేయడానికి భయపడుతున్నారు. దాన్ని వాళ్ళు బయటికి రాక భయపడుతున్నారని సునీత గారు మీడియాకి అపీల్ చేస్తూ
మీరు ఎవరికి భయపడకండి, రండి ఓటేయండి, మీకు సపోర్టివ్గా ఉంటుంది. మాట్లాడకపోతే మాట్లాడట్లేదు అంటారు, మాట్లాడితేనేమో రౌడీజం చూపిస్తున్నాడు అంటారు. ఆమె క్లియర్గా చెప్పింది, మీలాగా రౌడీజం చేసి ఓట్లు అడిగేయడానికి మాకు చేత కాదు. క్షేత్రంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది, గోపీనాథ్ గారు ఎంత డెవలప్మెంట్ చేశారు, దాన్ని బేస్ చేసుకునే మేము ఓటు అడిగినాం. 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇస్తాన్న హామీలు ఎక్కడ పోయినాయని ప్రశ్నించుకుంటూ అడిగినాం. వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు, వ్యక్తిగతంగా ఎవరిని పర్సనల్ అటాక్ చేయలేదు. కానీ ఒక మహిళను చూడకుండా 6 నెలల కింద వాళ్ళ హస్బెండ్ చనిపోయినా వాడిని ఎంతగానం ఇబ్బంది పెట్టాలో అంతగానం ఇబ్బంది పెట్టింది. ఫ్యామిలీని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చింది. పిల్లలను కూడా చూడకుండా వారి మీదకి దాడికి చేసే ప్రయత్నం. ఒక 2 ఆడపిల్లలండి వాళ్ళ మదర్ గురించి తిరుగుతుంటే వాళ్ళ నవీన్ యాదవ్ మనుషులు వచ్చి వారి మీద పడుకుంటా మీ సంగతి చెప్తామని చెప్పి బూతులు మాట్లాడుతారు. చిన్న పిల్లల మీద ప్రతాపం ఏంది? అసలు ఎందుకు అంత భయం? నువ్వు నిజంగా ఇన్ని డెవలప్మెంట్ చేసినాను, 2 years పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను, అనేక వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినాను, మీడియా ముందుకు రాగానే ఇవన్నీ చెప్పాను. మరి గవే అడుక్కొని ఓట్లు అడగచ్చు కదా. ఎందుకు ఈ చిల్లర రాజకీయాలు? రిగ్గింగ్ మీరు చూసుకుంటే ఎక్కడ పోలింగ్ స్టేషన్స్కి పోయినా రిగ్గింగ్. మాకు బహిరంగంగా వీళ్ళు ఆల్మోస్ట్ 10 days కిందనే ఇవన్నీ ప్లాన్ చేసుకున్నారు. అందుకనే మా హరీష్ రావు గారికి ఒక ప్రూఫ్ దొరికింది. ఓటర్ ఐడి కార్డ్స్ ఎవరైతే ఒరిజినల్ ఓటర్ కార్డ్స్ ఉన్నారో వాళ్ళ ఓటర్ కార్డ్స్ది పైన పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి దాన్ని ఫోటో తీసుకొని ప్రింట్అవుట్స్ తీసుకొని అవే ఓటర్ ఐడి కార్డ్స్ వీళ్ళు ఎవరైతే జూబ్లీహిల్స్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళని భయపెట్టించి బయటికి రాకుండా కొంతమందిని బయట నుంచి ఖైరతాబాదు, అంబర్పేట, సికింద్రాబాదు, ఓల్డ్ సిటీ, షేక్పేట్ బయట నుంచి అందరూ ఆల్మోస్ట్ 1 day ముందే ఫంక్షన్ హాల్లో తీసుకొచ్చి పెట్టి వాళ్ళతోని మమ్మల్ని డైవర్ట్ చేయించి దొంగ ఓట్లు వేయించారు. చాలామంది స్వయంగా మాకు సంబంధించిన వాళ్ళే, మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలే వాళ్ళ చెల్లెల ఓటు ఆమె రాకముందే వేసేసిపోయినారంట. ఒక అభ్యర్థి వాళ్ళ అంటే చనిపోయినారు, 2 ముసలలో ఓట్లు వేసేసారంట. అట్లా చూసుకుంటా పోతే మస్తు. ఇంకొక మనిషి అయితే డైరెక్ట్ మాకు దొరకడం జరిగింది. ఒక లేడీని పట్టుకున్నాం, ఆమెను పోలీస్ స్టేషన్లో కూడా కూర్చోబెట్టారు. ఆమె అంటే మాకు రెడ్ హ్యాండెడ్ అట్లా చాలామంది ఉన్నారు. అండ్ అట్లా పట్టుకుంటున్నామని పోలీసు వాళ్ళే స్వయంగా వాళ్ళకి సపోర్ట్ చేసి దగ్గరుండి తీసుకుపోయి మేము ఆ అభ్యర్థి కాదంటున్నా కూడా వాళ్ళని లోపలికి పంపించి అండ్ మేము పోయి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని ఆర్ఓలను ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదంటారు. బయటికి వచ్చి పోలీసు వాళ్ళకి చెప్తే మాకు సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధం ఉంది? ఈసీకి కూడా సంబంధం లేదంటే మరి ఎందుకు ఎలక్షన్ పెట్టినో? డైరెక్ట్గా ఎన్నుకుంటే అయిపోతుండే కదా. గిన్ని కోట్లు, గిన్ని పైసలు, గిన్ని అరేంజ్మెంట్సా? ఇప్పటిదాకా అసలు ఈసీ ఒక్క అరేంజ్మెంట్స్ కూడా ప్రాపర్ చేయాలి. లోపల పోయి ఓటేసిన దానికి వెళ్ళినప్పుడు ఈవీఎం మిషన్ దగ్గర లైట్ లేదు, ప్రాపర్గా చైర్లు లేవు, కుర్చీలు లేవు, ఆ బియోలోస్ కూర్చోడానికి ప్రాపర్ అరేంజ్మెంట్స్ లేవు. అభ్యర్థి పోయి అక్కడి నుంచి కుర్చీలు తీసుకొని వచ్చి క్యాండిడేట్ బిఎల్ఓస్కి వేయడం జరిగింది. అండ్ ఏంటి అసలు ఎక్కడ పోతుంది సభ్య సమాజము? సిగ్గుపడే విధంగా కూడా రేవంత్ రెడ్డి చేసిండు. ఒక మహిళలు ఇప్పుడిప్పుడే రాజకీయాలు వస్తుంటే తను ఏమో తన గురించి ఏం చేస్తుంది ఆమె, ఆడామె ఏడుపు ఎప్పుడు చూసినా ఏడుపుస్తుంది అని అంటారు. మరి ఒక కార్యకర్తలకి దెబ్బలు తాకినాయి అని అంటే ఆమె బాధను కూడా దిగమింగుకొని ధైర్యాన్ని చెప్పుతూ ప్రజలకి మీ సంగతి చెప్తా, మా కార్యకర్తలని ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే చూడండి ఇప్పుడు రౌడీజం చూపిస్తుంది అని చెప్పి ఒక మహిళ మీద మాట్లాడుతున్నారు. మీరు చూపించిన రౌడీజం కంటే మేము మాట్లాడిన మాటలు ఎవరు ఎక్కువనా? మీరు దాడులు చేసిర్రు, బెదిరించిర్రు, భయపెట్టించిండ్రు, కొడుతున్నారు. అక్కడ పోయి చూస్తే బాబా ఫసీయుద్దీన్ బోరబండ కార్పొరేటర్ మా పార్టీకి సంబంధించిన నాయకుడి మీద దాడి చేసిండు పొద్దున్న మీద. మళ్ళీ టీషర్ట్లు వేసుకొని ప్రచారం చేస్తున్నారు. 2 సింబల్ అని పెట్టేసి ముందు ఒకటి ఏదో జెండా ఫ్లాగ్ వేసుకొని బహిరంగంగా బూత్ల దగ్గర కూర్చున్నారు. ఇదేందని అడిగితే ఉల్టా మా మహిళల మీద, మా కార్యకర్తల మీద దాడి చేశారు. ఇప్పుడు దాడి చేసినందుకు వాళ్ళకి సపోర్టివ్గా ఉండనియకుండా మా మీద ఉల్టా ఇట్లాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం. ఇప్పుడు బయట నుంచి ఒక కాల్వ సుజాత అని ఒక లేడీ మాట్లాడుతుంది. బయట నుంచి ఎట్లొచ్చినావు అని చెప్పేసి మా నాయకులని అంటుంది. మరి నీ డిప్యూటీ సీఎం ఎందుకు వచ్చిండు? ఎందుకు ఆయన ఎలక్షన్ కోడ్ ఉన్న దగ్గర సైరన్లు వేయద్దు, వెహికల్స్ తిరగద్దు? మరి ఎక్కడ పోలింగ్ బూత్ల దగ్గర ఆయన ఎందుకు తిరిగిండు? పీర్ల ఐలయ్య గారికి ఏం సంబంధం? ఆయన ఎందుకు పోలింగ్ ఏజెంట్ల దగ్గర కూర్చొని ఓట్ల స్లిప్లు వంచుతున్నారు? రమేష్ నాయక్ గారికి ఏం సంబంధం? అట్లా చూసుకుంటూ పోతే మస్తు మంది ఉన్నారు కదా, మరి వారికి ఏం సంబంధం? వారి గురించి ఎందుకు మాట్లాడతలేవు? మా ఉట్టి కౌశిక్ అన్ననే కనిపిస్తుందా? మా ఎమ్మెల్యేలే కనిపిస్తుంది, మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలే కనిపిస్తారు, మిగతా వాళ్ళు కనిపించట్లేదా? ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. కానీ గతంలో ఎన్నికల్లో ఇంత గందరగోళం ఎప్పుడూ చూడలేదు. ఎందుకు ఈ జూబ్లీస్ ఉప ఎన్నికని ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు ఏమైనా ప్రెస్టేజ్గా తీసుకున్నాడు? దాదాపు ఎప్పుడు లేనంతగా రేవంత్ రెడ్డి 7 రోజుల పాటు ప్రచారం చేశాడు. సీఎం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఒక ఉప ఎన్నికకి? ఇప్పుడు అవసరం లేదండి. ఇప్పుడు ఆ ఒక్క సీట్ అయినా ఓడినా గెలిచినా ఆయన సీఎం సీటు పోయేది కాదు.
మరి ఆయనకేం ప్రెజర్ ఉందో పైనుంచి మనకు తెలియదు. ఇన్ కేసు ఓడిపోతే ఆయనని సీఎం సీట్ల నుంచి లేపేస్తామనని ఆ విధంగా గిట ఆయనని ప్రెజరైజ్ చేసి ఇది చేసిరేమో తెలియదు, కానీ చాలా దారుణంగా వ్యవహరించిండ్రు. ఓడిపోతున్నారని వారికి ఆల్రెడీ ఐడియా ఉంది, అందుకనే రిగ్గింగ్ చేసి, అందుకని అంత ధీమాతోని మేము ఇన్ని వేల మెజారిటీతో గెలుస్తామని చెప్తారు. సర్వేలన్నీ వన్ సైడెడ్గా బీఆర్ఎస్ సైడ్ ఉన్నప్పుడు, ఎందుకంటే అందరు చాలామంది చాలా శాంపిల్స్ తీసుకున్నారు, ప్రతి ఓటర్ దగ్గర పోయినరు. మీ ఒపీనియన్ ఏంది, అసలు ఏం జరుగుతుంది, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన ఎట్లుంది, ఇప్పుడు 2 ఏళ్ళు అంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పినట్టు చాలా సర్వేలు, ఒక 10 సర్వేలల్లో దాదాపు 8 సర్వేలు బీఆర్ఎస్కి సపోర్ట్గా వచ్చినాయి, 2 సర్వేలు అటు ఇటు దగ్గరగా కాంగ్రెస్కి వచ్చినాయి. మరి ఇవన్నీ చూసిన తర్వాత పిచ్చెక్కదా పిచ్చోడికి, ఆబ్వియస్గా పిచ్చెక్కుతుంది. ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో అర్థమవుతలేదు. డెఫినెట్గా దీన్ని సాధించాలా. అండ్ ఒక మహిళ చేతిలో ఓడిపోవడం వారికి జీర్ణించుకోలేని విషయం కాబట్టి దీన్ని ఎట్లాగైనా గెలవాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి 7 రోజుల పాటు అది కూడా అక్కడికి వచ్చి కూడా ప్రజలకు ఏమైనా హామీలు ఇస్తాడా, మంచిగా చెప్తాడా అనుకుంటే అది కూడా కాదు, మళ్ళా గదే చిల్లర మాటలు, మళ్ళా గదే చిల్లర వేషాలు. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఓటు వేయకపోతే బహిరంగంగా ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేసి భయపెట్టించి బెదిరించి మీకు ఏమంటారు స్కీమ్స్ అన్నీ తీసేస్తాను అని మాట్లాడుతున్నాడు. అని ఇది వేరే రాష్ట్రంలో ఉన్నాడా, ఏమైనా వేరే బీహార్లో ఉన్నాడు అనుకుంటున్నాడా, లేదంటే ఇంకొక రాష్ట్రం తెలంగాణలోనే జూబ్లీహిల్స్ ఉంది, సపరేట్ రాష్ట్రంలో ఉన్నా అని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నా అర్థం అట్లా. అసలు గజనీలాగా మాట్లాడతాడు, నిమిషంకి ఒక మాట మాట్లాడతాడు. సెక్రటేరియట్ అది వేస్ట్ అంటాడు, మళ్ళీ సెక్రటేరియటే నేను వాడుతున్నా, కమాండ్ కంట్రోల్లే నా క్యాంప్ ఆఫీస్గా వాడుతున్నాను. అవన్నీ వేస్ట్ బిల్డింగ్లు అయినప్పుడు నువ్వు ఎందుకు వాడుతున్నావు? మరి కూలగొట్టి కట్టేడుతుండే మీకు అంత దమ్ము ఉన్నప్పుడు, అంత ధైర్యం ఉన్నప్పుడు, నీ దగ్గర అంత ఇదేంటో సత్తా ఉన్నప్పుడు అభివృద్ధి ఈ సంక్షేమం పథకాలు అందించు, ప్రజాక్షేత్రంలో ఫెయిర్గా కొట్లాడు. అంతేగాని చిల్లర రాజకీయాలు చేసి బెదిరించి మొత్తం స్టేట్లో ఉన్న రౌడీ మూకలు అంతా ఇక్కడ కనిపించారు. ఓట్ చోరీ అని ప్రచారం చేసే రాహుల్ గాంధీ మరి ఇప్పుడు జరిగిన దాన్ని ఏమన్నా స్పందించే అవకాశం ఉందా రాహుల్ గాంధీ? అయ్యో, వాళ్ళ పార్టీ అధిష్టానం కళ్ళు మూసుకుంది. ఇక్కడ ఎలక్షన్ డిపార్ట్మెంట్, అక్కడ ఉన్న ఎలక్షన్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకుంది. పోలీసులు అందరూ కూడా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారు. వారికి అంటే నాకు తెలిసి కళ్ళు పోయినట్టున్నాయి, వాళ్ళకి కనిపిస్తలేనట్టున్నాయి. ఇంత పబ్లిక్గా, ఇంత బహిరంగంగా ఇన్ని గణం జరుగుతున్నా, ఇన్నిసార్లు ఈసీకి ఫిర్యాదు చేసినా కూడా చేస్తాం, చూస్తాం, ఏం కాకుండా ఇది చేస్తామని జస్ట్ మాటలకే పరిమితం అయిన వ్యక్తులు ఇక ఏమైనా చేస్తారని మేమెందుకు ఎక్స్పెక్ట్ చేయాలా? రాహుల్ గాంధీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి అయిపోతాము అని చెప్పేసి మాట్లాడుతున్న వ్యక్తి, మరి నీ రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకు సంబంధించిన ఒక ముఖ్యమంత్రి ఇలాంటి చిల్లరేషాలు వేస్తున్నావు. ఫస్ట్ నీ ఇంట్లో నీ ఓళ్ళని చదువుకొని వాళ్ళకి నీతులు చెప్పిన తర్వాత బయటికి పోయి ఓట్ చోరీ గురించి మాట్లాడతావా, నీతులు చెప్తావా, రాజ్యాంగం పట్టుకొని ఇంకేమైనా మాట్లాడతావా? మాట్లాడు. ఫస్ట్ నువ్వు చక్కగా ఉండి నీ పార్టీ నాయకులను చక్కగా చేసిన తర్వాత ప్రజల గురించే కానివ్వండి, మిగతా సమస్యల గురించి మాట్లాడితే బాగుంటుంది. అంటే ఎట్లుందనంటే అంటే వాళ్ళు చేసేదేమో అంతా కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తేనేమో రాంగ్ అన్న తీరుగా ఇది చేస్తున్నారు. వాళ్ళే అన్ని చిల్లరేషాలు వేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఇప్పుడేమో అక్కడ పోయి అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ పిలుచుకొని పెద్ద పెద్ద రిప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటా బాలీవుడ్ది ఇదైంది, ఈమెది ఇదైంది అని చెప్తున్నావు. మరి జూబ్లీహిల్స్లో మీ తెలంగాణ ముఖ్యమంత్రి ఇన్నిగానం ఓట్ చోరీ చేస్తున్నారు, బహిరంగంగా చాలా మటుకు మీ నోటీస్కి కూడా తీసుకొని వచ్చినాం. సోషల్ మీడియాలో మస్తు యాక్టివ్ ఉంటావు, నువ్వు కూడా ట్వీట్లు చేస్తూ ఉంటావు, మరి అందరిని నువ్వు ట్యాగ్ చేస్తున్నావు, ఇవన్నీ కనిపిస్తలేవా? మళ్ళీ మోర్ ఓవర్ మీనాక్షి నటరాజన్, ఆమె ఫస్ట్ వచ్చినప్పుడు మేము చాలా సంబరపడ్డాం. అరే ఒక డిసిప్లిన్ మహిళ వచ్చింది, రాష్ట్రాన్ని ఇట్లాంటి చెల్లరోళ్ళని చెత్తగాళ్ళని జర బాగుపరచడానికి ఒక మహిళ వచ్చి మంచిగా చూస్తుంది అనుకుంటే, ఆమె చూస్తే వేస్ట్ పనికిరాని వ్యక్తిలాగా అయిపోయింది. ఆమె కూడా చెప్పే పరిస్థితి లేదు. ఏదో ఆ రోజుకి మట్టుకే సింప్లిసిటీ, డిసిప్లిన్ ఏదో మన అట్టర్లో కనిపించడం కాదు, అది నువ్వు ఒక ఇన్ఛార్జ్గా వచ్చినప్పుడు వాళ్ళని కూడా సరిగ్గా చూసుకోవాలి. మాకు కూడా మాట్లాడడానికి వచ్చు, మాకు కూడా అలాంటి చేయడం వచ్చు. గతంలో కూడా కేసీఆర్ గారు ఇట్లాంటివే చేసి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేది కాదు. అవన్నీ మాకు చేత కాదు కాబట్టి ప్రజలకి మంచి చేసినాం, ప్రజలకు అభివృద్ధి చేసినాం, అవన్నీ బేస్ చేసుకొని మేము ఎలక్షన్ కొట్లాడినాం. అట్లా కొట్లాడినాం కాబట్టి ఆయంత సీట్లు మాకు వచ్చినాయి. నువ్వు చిల్లర అబద్ధాలు చెప్పి ఇది చేసినావు, కానీ ఒక్క సీటు కోసం నీకు ఎంత మంటలేస్తుంది, నీకు ఎంత కాలిపోతుంది, గెలవాలన్న ఎంత ఇది ఉందంటే డెస్పరేట్గా ఉన్నారు. గెలవకపోతే ఇక అయిపోయింది, ఇక కాంగ్రెస్ చచ్చిపోయింది ఇంకా తెలంగాణలో అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు.
మాకేమనిపిస్తుంది అంటే ఒక్క ఎలక్షన్ చూసినాక బీహార్ని మించిపోయి ఉంది. రేపు 3 నెలల తర్వాత జిహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఇక ఏడవైనా కూడా గివే లొల్లులు, గివే పంచాయతీలు, గివే కొట్లాటలు, గివే కేసులు. ఇక ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు, ఈసీ ఎందుకు, అంతెందుకు డైరెక్ట్ వన్ సైడెడ్గా పెట్టేసుకుంటే అయిపోతుంది కదా. అన్నీ ప్రజల డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు, ఎలక్షన్ల పేర్లతోని అన్ని డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు. ఒక సైడ్గా మీరు డిసైడ్ అయిపోండి. పోలీసు వాళ్ళు కూర్చోండి, ఈసీ కూర్చోండి, ప్రభుత్వం కూర్చోండి, డిసైడ్ కండి. మీకు ఇచ్చుకుంటాం, ఎవరికి పెట్టమని చెప్పేసి డిసైడ్ అయిపోతే డబ్బులు కూడా వేస్ట్ కాకుంటాయి కదా. ఎందుకు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి మాకు మాట్లాడడానికి ఒక మహిళ అండి, నేను ఒక్కదాన్ని ఉన్నా అక్కడ, అంతమంది ఒక్క దగ్గర కాదు, మిగతా ఎక్కడ పోయినా కూడా గదే సిచ్యువేషన్. సునీత గారిని ఒక క్యాండిడేట్, ఒక మహిళ, వారి పట్ల ఎట్లుండాలో పోలీసు వాళ్ళు ఆ మహిళను పట్టుకొని ఒక ఏసీపీ ఆఫీసర్ ఇట్లా నూపుతాడు. మళ్ళీ ఏమో మీరు ఎందుకు వచ్చిర్రు అంటారు. ఇప్పుడు దొంగోళ్ళని పట్టుకోవడానికి, దొంగోట్లు వేయడానికి, మేము పట్టేయడానికి వస్తే మీరు ఈ ఫంక్షన్ వాళ్ళకి ఎందుకు వచ్చిరంటారు. అది ఎవరు వాళ్ళ జాగిరా, ఏమైనా ప్రాబిటెడ్ ఏరియానా, రిస్ట్రిక్టెడ్ ఏరియానా, పోకుండా ఉండడానికి ఆడ లోపల మనుషులను పెట్టుకుని ఎవరు లేరు, మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు. మేము పోయి చూసి వాళ్ళందరినీ పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ తీసుకొని మేము వెరిఫై చేస్తే, ఒక్కొక్క లిస్టు వాళ్ళకి ఫోన్లు చేస్తే మేము ఇన్నిన్ని రిగ్గింగ్ చేసినాం, ఇన్నిన్ని దొంగోట్లు వేయించినామని చెప్తున్నారు. వాళ్ళు బహిరంగంగా చెప్తారు. ఈవెన్ శ్రీశైలం యాదవ్ గారు వారు తెలిసిన వ్యక్తి అయినప్పటికీ ఇట్లా చేస్తారని అనుకోలేదు. ఎలక్షన్లు చాలా జరిగినాయి, మీరు చూసుకోవచ్చు. కంటోన్మెంట్ ఎలక్షన్ అది ఎందుకు చాలా ప్రశాంతంగా, చాలా సైలెంట్గా జరిగింది. అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగలేదు. అట్లాంటివి ఎక్కడ కూడా, అప్పుడు కూడా ఈ ప్రభుత్వమే ఉంది. మరి అక్కడ జరిగినట్టు ఇక్కడ కూడా ఎందుకు చేయలేదు. ఎక్కడెక్కడో వాళ్ళనే తీసుకొని వచ్చి ఇక్కడ ఓట్లు వేయించి గెలిపించుకోవడానికి అంత దౌర్భాగ్యం పట్టింది రేవంత్ రెడ్డికి. నీ మీద ఉన్న కాస్త గౌరవం, ముఖ్యమంత్రి అన్న ఏదైతే ఉందో అది కూడా పోయింది మాకు. అంటే ఆ చైర్కి మేము గౌరవం ఇస్తుండే కనీసం ఇప్పటిదాకా. ఇప్పుడు అది కూడా ఇవ్వలేని పరిస్థితికి రేవంత్ రెడ్డి దిగజారిండ్రు. వాళ్ళ పార్టీ దిగజారింది, వాళ్ళ కార్యకర్తలు దిగజారిండ్రు. రౌడీలు అనొద్దు అని అంటున్నారు, గూండాలు అనొద్దు అంటున్నారు. మరి వాళ్ళు చేసింది ఏంటండి, మీరు ఎక్కడైనా చూసిరా? వాళ్ళే డబ్బులు తీసుకొని వచ్చి మా టేబుల్ మీద పెట్టి బీఆర్ఎస్ నాయకులు పంచుతున్నారండి. అక్కడ బహిరంగంగా అన్ని వీడియోలు ఉన్నాయి. మళ్ళీ ఇన్ కేస్ మేమే పంచుతున్నాం అనుకో, మీకు అధికారం ఉంది కదా, మీరు పోలీసు వాళ్ళకి పట్టియచ్చు కదా, పట్టించి మీరు కంప్లైంట్ చేయొచ్చు కదా. ఎందుకు మీరు వదిలేసారు? మరి మేము పట్టుకునే ప్రయత్నం చేస్తే వాడు పారిపోయాడు. మళ్ళీ వాడిని పట్టుకుంటే అప్పుడు తెలిసింది వీడు కాంగ్రెస్ వాడు అని చెప్పేసి. అలాంటి చిల్లరేషాలు వేసి అసలు నిజంగా దారుణమైన పరిస్థితి ఉంది. రేపు ప్రజాక్షేత్రంలో ప్రజలు బయటికి వచ్చి బయటికి వచ్చి స్వేచ్ఛగా ఉండే పరిస్థితి అయితే లేదు. ఆనాటి రోజులు ఏదైతే ఎమర్జెన్సీ కాలాలు ప్రజలు రాకుండా ఉండడానికి కట్టడాలు చేస్తారు కదా, అదే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. మేబీ ఆ సిచ్యువేషన్ ఏమో కొన్ని వేరే ఉండే, కానీ ఇది వారి సెల్ఫ్ గ్రోత్ కోసం, సెల్ఫిష్ కోసం, వారి రాజకీయ జీవితం కోసం ప్రజలను మాత్రం విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇది మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రజలు మేల్కోకపోయినా, ఇప్పుడు కూడా ప్రజలు ఇప్పుడు ఒక సందర్భంలో కేటీఆర్ గారు మాట్లాడారు, నేపాల్ లాంటి సిచ్యువేషన్ వస్తుంది అని. రేపు వీడు చేసిన కథలకు ఆ సిచ్యువేషన్ వచ్చేటట్టు ఉంది. దయచేసి మేము రిక్వెస్ట్ చేసినాం, అట్లాంటి సిచ్యువేషన్ తీసుకురాకండి. ప్రజలు వచ్చి మిమ్మల్ని కొట్టే సిచ్యువేషన్కి తీసుకురాకండి. మీకున్న ఆయంత గౌరవం కూడా పోగొట్టుకోకండి. మంచి పనులు చేయండి. మీకు 3 ఏళ్ళ సమయం ఉంది, ఇంకా మీకు అవకాశం ఉంది. ఎవరు ఏం చేసినా కూడా, ఏమైనా కూడా మీ పదవి పోయే ఇది కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ళ పాటు ఉంటుంది. కనీసం ఆ 3 ఏళ్ళ పాటు మీకు ఇచ్చిన టైంని ప్రాపర్గా యూజ్ చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇస్తా అన్న హామీల మీద ఫోకస్ చేసి, ఎప్పుడు రాజకీయాలన్నా కనీసం ఎప్పుడు కూడా నువ్వు ఆ చైర్కి లో కూర్చున్నందుకైనా కొద్దో గొప్ప మంచి చేయాలి కదా. అంటే హైడ్రా అన్నాడు, హైడ్రా పేరుతో మంచి చేస్తున్నాడు. నువ్వు హైడ్రా పేరుతో 100 తప్పులు చేసి ఒక్క మంచి చేస్తే ఎక్కడ కౌంట్ అవుతుంది? నువ్వు 100 చెయ్యి, తర్వాత ఒక చిన్న తప్పు కౌంట్ కాదు. కానీ నువ్వేమో పేదోళ్ళ ఇండ్ల మీద పోతావు, దౌర్జన్యం చేస్తావు, కొట్టేస్తావు, నువ్వే పర్మిషన్లు ఇస్తావు రిజిస్ట్రేషన్కి, నువ్వే కట్టుకోవడానికి ఇది చేస్తావు, రోడ్లు వేస్తావు గల్లీలలో. మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున వస్తావు, కూలగొడతావు. మళ్ళీ పెద్ద వాళ్ళ ఇంటికి పోమంటే కాదు. ఒక్క బతుకమ్మకుంట మార్చేసి అందరు బతుకులు మారిపోతాయా? వేరేళ్ళ ఇల్లులు కావా? వాళ్ళు మనుషులు కదా. అదే అసలు అర్థం అవ్వట్లేదు. సామాల హేమ ఒక మంచి జాబ్ను వదిలేసి పాలిటిక్స్లోకి రావడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన ఏమన్నా హేమ మీద ఇబ్బంది కలిగించే అవకాశం ఉందా? ఏమి ఇబ్బంది కలిగించే, ఇంకా మేము గట్టిగా అయినాం, మేము స్ట్రాంగ్ అయినాం, మేము భయపడే వ్యక్తులం కాదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరినామో మాకు భయము, భక్తి అన్నీ కూడా వాళ్ళు నేర్పించిండ్రు. మా లైన్లో మేము ఎట్లుండాలో మాకు పని చేసిండ్రు. మేము ఏమంటారు, సౌమ్యంగా ఉండే వ్యక్తులం. వాస్తవానికి ఎవరితో గొడవలు పెట్టుకునే వ్యక్తులం కాదు. కానీ మా జోలికి వచ్చినా, మా కార్యకర్తల జోలికి వచ్చినా మేము ఊరుకునే వాళ్ళం కూడా కాదు. డెఫినెట్గా ఎవరికి
ఏ ఆపద వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఇప్పుడు చూడండి, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన్నే ఉంది, అధికారం లేకపోయినా కూడా ప్రజల పక్షాన కొట్లాడుతుంది. అప్పుడు వాళ్ళ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేసింది. ఇప్పుడు వాళ్ళ సంక్షేమం, వాళ్ళ సెక్యూరిటీ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. హేమ చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక మంచి జాబ్ వదిలేసి రాజకీయాలకు వచ్చింది యూత్. ఇప్పుడున్న యువ జనరేషన్కి హేమ ఏం చెప్తుంది? నిన్న అందరూ హేమను చూశారు. ఒక్క హేమ దాదాపు అందరినీ డిఫెండ్ చేసింది. ఇప్పుడు వచ్చి మహిళలకి, కొత్త తరం వాళ్ళకి హేమ ఏం చెప్తుంది? ఇప్పుడు చాలామంది ఉన్నారండి మహిళలు రాజకీయాల్లోకి వచ్చిర్రు, వాళ్ళ మార్కును వాళ్ళు చూపించుకున్నారు. నా లెవెల్లో నేనున్నంత వరకు నేను కూడా నా ఫ్యామిలీ ఏం నేర్పించిందో, నా పార్టీ ఏం నేర్పించిందో, ప్రజలు నాకేం నేర్పించారో, నా కార్యకర్తలు ఏం నేర్పించిందో అదేవిధంగా నేను పనిచేసిన. నాకు ఆ ధైర్యం కూడా వాళ్ళ నుంచే వచ్చింది. వాస్తవానికి నేను చాలా సెన్సిటివ్, చాలా కొద్దిగా అప్పట్లో రాజకీయాలకు రాను కొద్దిగా భయస్తురాను. నా కుటుంబం వరకు నేను మంచిగా ఉండాలి, ఇది చేసుకోవాలని. కానీ ఎప్పుడైతే బయటికి వచ్చాను, ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చినాను, ఇంకా నా ఫ్యామిలీనే మర్చిపోయి మొత్తం నా డివిజన్ని నా ఫ్యామిలీ అనుకున్నా. సో ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా నిలబడడానికి సిద్ధంగా ఉన్నా. సో ఇప్పుడు కొన్ని సందర్భాలు అనిపిస్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్ అని, అరే ఇంత చేస్తున్నాం, ఇన్ని మంచి పనులు చేస్తున్నాం, ప్రజల గురించి నిలబడుతున్నాం, కానీ మాకు ఒక పొజిషన్లోని మాకు ఇవి తప్పట్లేదు. నాకే ఒక కార్పొరేటర్ అయి ఉండి అక్కడ అందరికీ తెలుసు, అక్కడ ఉన్న జెంట్స్ ఎవరైతే నా మీదికి వస్తుందో కార్పొరేటర్ అని తెలుసు, వెనక నుంచి అరుస్తున్నారు, నా మీదికి వస్తున్నారు. నాకే ఇట్లా జరుగుతుందంటే జూబ్లీహిల్స్ ప్రజలకి ఇంకెంత జరగాలి? ప్రజలు ఆలోచించుకోవాలి. కేవలం ఇదే కాదు, రేపు వచ్చే ఏ ఎన్నికలైనా కూడా ప్రజలు వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. జూబ్లీహిల్స్లో జరిగిన ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో దాన్ని మొత్తం తెలంగాణ అంతటా జరగకుండా ప్రజలు దాన్ని ఆపాలి. అది ప్రజల చేతిలోనే ఉంది. వారికి అండగా డెఫినెట్గా మేము బీఆర్ఎస్ పార్టీ నిలబడతాము. సో యూత్ కూడా ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఇది లేకుండా చాలా డిసిప్లిన్గా ఉండి వాళ్ళ మార్క్ని కూడా చూపించుకోవాలి రాజకీయాలు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడైనా సీనియర్ పాలిటిక్స్ ఉంటుండే, మేము చూసినప్పటికైనా ఎప్పుడున్నా సీనియర్ అండి. ఇప్పుడు మేము పోయినా కూడా మన సీనియారిటీ ఎట్లా వస్తుంది? నువ్వు కింది నుంచి పని చేసుకుంటూ వస్తేనే ఇయర్కి నీ సీనియారిటీ పెడుతుంది. ఒకటేసారి సీనియారిటీ వస్తుందా? ఎవరికి రాదు. ఇప్పుడు సునీత గారిని కూడా ఉంటారు, మహిళ ఏం చేస్తుంది అంటున్నాను. నువ్వు రాజకీయాలకు వచ్చినప్పుడు అన్నీ నేర్చుకొని వచ్చినావు, వస్తూనే నీకు అన్నీ తెలుసా? పుట్టిన వ్యక్తికి ఎవరికి ఏం తెలియదు. ఒక్కొక్క అడుగు వేస్తూనే ఆయన నడవడం స్టార్ట్ పెడతారు. అట్లనే ఉంటుంది. మేము కూడా రాజకీయాలు వచ్చినప్పుడు మాకు కూడా ఏబీసీడీలు ఏం రాలేదు, నేర్చుకున్నాము. 10 ఏళ్ళ పాటు ఇప్పుడు ఆల్మోస్ట్ కార్పొరేటర్గా నేను గెలవడం జరిగింది, ప్రజల మద్దతుతోటి, వారి సహకారంతో. సో ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి రావాలా, కొత్త ట్రెండ్ని తీసుకురావాలా. ఇట్లాంటి చిల్లర రాజకీయాలకి ఎవరు ప్రోత్సహించకూడదు. డెఫినెట్గా ఇట్లాంటివి ఏవి ఉన్నా కూడా ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు రావాలి. ఎందుకంటే చదువులేని వాళ్ళకి దాని వాల్యూ తెలియదు. కనీసం చదువుకున్న వాళ్ళు వస్తే కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్ తోటి, ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి రాజకీయాలలో ఒక మార్క్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు రావాలని కోరుకుంటున్నా. ధైర్యాన్ని కూడగట్టుకొని డెఫినెట్గా మనల్ని బీట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. వచ్చి ప్రజలకి మంచి చేయండి. ఎవరైనా కూడా నువ్వు వచ్చినాక నీ దేశానికి ఏం చేసినావు అని మాట్లాడుతావు. మన పుట్టుకైనా చావైనా లాస్ట్కి చనిపోయేటప్పుడు మన గురించి 10 మంది మంచిగా మాట్లాడుకోవాలి. కానీ అంతేగాని మనం చనిపోయినప్పుడు కూడా దరిద్రం వదిలిందని అనుకోదు. సో అట్లాంటి సిచ్యువేషన్ తీసుకురాకుండా అందరూ కూడా మనుషులను మనుషులాగా ట్రీట్ చేయాలి, విలువలను కాపాడాలి, మంచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నా. నా తెలంగాణ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి. ఇన్ కేస్ దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన ఎవరున్నా కూడా ఖచ్చితంగా మేము మా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటాం.